సమితిగా ఏవైతే ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా ఏకకాలంలో సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేటువంటి ఒక ఎయిమ్తో ఈ వేదిక ఏర్పడింది. ఇప్పటికే మేము ఈ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటే ఈ ప్రాంతం ఉండేటువంటి ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య దురదృష్టవశాత్తు రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కావాలనేటువంటి నినాదం బలపడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఏదైతే జగన్ ప్రభుత్వం 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసం 3 రాజధానుల కార్యక్రమాన్ని తీసుకున్నాడో అది దురదృష్టవశాత్తు న్యాయస్థానాలు దాన్ని కొట్టివేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉండిపోయినారు. తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతారని ఎదురు చూశారు. అయినా నిరాశే ఎదురైంది. అందుకని ప్రభుత్వాన్ని మేము తెలియజేసేది ఏమంటే తొందరగా న్యాయకోవిధులతో చర్చించి మరింత పటిష్టంగా 3 రాజధానుల బిల్లుని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రాంతీయ మండళ్ళు కూడా అభివృద్ధి ప్రాంతీయ మండళ్ళు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అవి కూడా తీసుకొచ్చి పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రాజధాని కేంద్రంలో ఏవేవైతే సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ 3 ప్రాంతాల అభివృద్ధి మండళ్లలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతవాసులకు మరింత విశ్వాసం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో అమరావతి అభివృద్ధి అయితే విశాఖపట్నంలో పెట్టడం, తర్వాత ఇక్కడ గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా అది కూడా వేరే ప్రాంతానికి తీసుకునేటువంటి చర్యలు, తర్వాత విభజన చట్టంలో ఉండేటువంటి ప్రత్యేక హోదాకు బదులు చంద్రబాబు నాయుడు కాసులు కక్కుర్తిపడి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకొని దాన్ని నీరుగార్చడం, అనంతపురం జిల్లా లాంటి వెనుకబడినటువంటి జిల్లాలకు విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని కూడా ఈరోజు కేంద్రానికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నిరాశ నిస్పృహలు బయలుదేరుతూ ఉన్నాయి. అంతేకాదు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు జీవో నెంబరు 65 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక జీవోని తీసుకొచ్చి 847 అడుగులు నీటి మట్టం ఉన్నటువంటి శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్ని పెంపింగ్ చేసుకునేటువంటి అధికారం 87 జీవో ప్రకారంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు కల్పిస్తే 67 జీవో తీసుకొచ్చి దాన్ని 882 అడుగులు మట్టంలో నీళ్లు కొట్టుకోవాలనేటువంటి స్థితికి తీసుకొచ్చి పెడితే మరి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఏర్పడినటువంటి అంద్రీనీవా గాలేరు నగరి లాంటి ప్రాజెక్టుల పరిస్థితి ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. మరి విభజన చట్టంలో అంద్రీనీవా గాలేరు నగరిని జాతీయ ప్రాజెక్టులను గుర్తించమని ఉంది. అపెక్స్ కమిటీలో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా దాని గుర్తింపు ఉంది. నికర జలాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీళ్లు లేనటువంటి ఈ ప్రాంతానికి జనాభా రేషియో ప్రకారంగా 400 టీఎంసీల నీళ్లు ఒక అనంతపురం జిల్లాకే రావాల్సిన అవసరం ఉంది. అయినా ఈరోజు నికర జలాలుగా మనకు హెచ్ఎల్సీ తప్ప వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో మనం అంతగా చూస్తున్నాం. రెండో వైపున పాలమూరు దిండి రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టులు పెట్టి మంచినీటి ప్రాజెక్టుల పేరు పెట్టి తెలంగాణ విడిపోయిన తర్వాత 807 అడుగుల లెవెల్లోనే కృష్ణానది నీళ్ళనే తరలించుకుపోయేటువంటి పరిస్థితి మనమంతా చూస్తున్నాం. శ్రీశైలం డ్యాము కేవలం హైడల్ ప్రాజెక్టు కదా, అది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదనేటువంటి పేరు మీదుగా ఈరోజు నవంబర్లో వరదలు వచ్చినా కూడా శ్రీశైలానికి ఈరోజు ఆ నీళ్ళన్నీ ఏ విధంగా తెలంగాణలో వృధా చేసినారో
ఈరోజు నవంబర్లో వరద వచ్చినటువంటి శ్రీశైలం అప్పుడే ఎండిపోయిందంటే దాని తీవ్రత మనకంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి వివాదాస్పదమైనటువంటివన్నీ కూడా పరిష్కారం చేయకుండా, నీళ్లు లేకోకుండా, నిధులు లేకోకుండా, విధులు లేకోకుండా, అంటే ఉద్యోగాలు లేకోకుండా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని. తర్వాత రాజకీయ పార్టీలు కూడా మేము అంటున్నాం, బీజేపీ వాళ్ళు కడపలో మీటింగ్ పెట్టి మాట్లాడేది ఏంటి, మీరు బీజేపీగా కర్నూలు డిక్లరేషన్ పేరు మీదుగా మీరు చెప్పిన మాటలు ఏమిటి? కర్నూలు డిక్లరేషన్లో హైకోర్టును కర్నూలులో పెట్టమని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు 3 రాజధానులకు మేము వ్యతిరేకమని ఏ విధంగా మాట్లాడగలుగుతారు? సోము వీర్రాజు ఒక్కో ప్రాంతంలో ఒక మాట, ఒక ఊరిలో ఒక మాట మాట్లాడి మీరు మాట్లాడేటువంటి మీరు జాతీయ పార్టీని ఏ విధంగా అనిపించుకుంటారనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ వాళ్ళ దృష్టికి తెస్తా ఉన్నాను. మరి నిజంగా మీరు రాజకీయంగా బలపడాలని కోరుతూ ఉన్నారు. ఈ విధంగా జిల్లాకు ఒక రాజకీయము, లేకపోతే గ్రామానికి ఒక రాజకీయం చేస్తే రాజకీయ పార్టీలకు మీకు ఉండేటువంటి బాధ్యతలు ప్రజలు గుర్తించరా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదైతే మీరు రాయలసీమ డిక్లరేషన్ కర్నూలులో చేసినారో దానికి కట్టుబడి ఉంటారా లేదా మీరు అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పుకోకుండా ఈరోజు వేరే ప్రభుత్వాలపైన, వేరే ముఖ్యమంత్రులపైన నిందలేసేటువంటి పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఏ పనులు చేస్తారో ఏ పనులు చేయరో మాకు సంబంధం లే. ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మీ ఎజెండా ఏమిటి అది స్పష్టంగా తీసుకొని రాయలసీమకు రండి. మీరు వెనుకబడిన ప్రాంతాలకి, ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు వచ్చి సినిమాలో నటించినట్టు నటనలు చేస్తే ఈ ప్రాంతాల అభివృద్ధి కావు. ఈ ప్రాంతానికి మీ పార్టీ, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు గెలిస్తే ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనేటువంటి స్పష్టంగా చెప్పాలా. ఈ స్పష్టత అనేటువంటిది రాజకీయ పార్టీలు లేనప్పుడు ప్రజల యొక్క కోపాగ్నికి గురిగాక తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఈరోజు రాష్ట్ర కమిటీగా మేము ఇక్కడ ఏర్పడి ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ముందుకు పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఈ రాష్ట్రంలో వెనుగొన్నటువంటి ప్రాంతాల ప్రజలే కాకుండా మేధావులు, విఘ్నులు, రాష్ట్ర స్వయం సమృద్ధి కోరేటువంటి శక్తులు అందరూ కూడా ఈ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి కింద ర్యాలీ అయి ఈ ప్రాంతాల అభివృద్ధికి పూనుకోవాలని, తద్వారా మరొకసారి ఏర్పాటువాదం ఈ రాష్ట్రంలో రాకోకుండా, తద్వారా ఈ రాష్ట్రం మరొకసారి చిన్నాభిన్నం కాకుండా, ముక్కలు చెక్కలు కాకోకుండా కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. న్యాయవాదిగా అనంతపురం భార్యను ప్రాక్టీస్ చేస్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజలకు, మరి ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు ఈ మీడియా మూలకంగా తెలియపరిచేది ఏమంటే, ముఖ్యంగా ఆనాడు శ్రీబాగ్ ఒప్పందం 1937 అంటే దాదాపు 90 సంవత్సరాల క్రితమే ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకి, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అనేకమైనటువంటి విభేదాలు వచ్చాయి. మరి ఆనాడు పెద్ద మనుషులను దృష్టిపెట్టి ఈ యొక్క ఒప్పందాన్ని కుదుర్చుకొని రాయలసీమలో ఏం ఏర్పాటు చేయాలి, రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనేటువంటి ఒక ఒప్పందాన్ని, అగ్రిమెంట్ని మరి పెద్ద మేధావుల సమక్షంలో మరి రాయబడ్డం జరిగింది. ఈరోజు చూస్తున్నాం ఒక అగ్రిమెంట్, ఒక 10,000 రూపాయల అగ్రిమెంట్ మన దగ్గర ఉందంటే మన పిల్లవాడు చూస్తే తండ్రి చెప్పుకోకుండా కొడుకు దాన్ని తీసుకొని పోయి కోర్టులోకేసి ఆ 10,000కి వడ్డీతో సహా మనం ఎట్లా వసూలు చేసుకుంటున్నాం చూస్తున్నాం. మరి పెద్దలు ఆనాడు మనకి ఇచ్చినటువంటి రాయలసీమ హక్కు ఇది. మరి అంత పెద్దమంది పెద్దల సమక్షంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్కి 2014లో విభజన జరిగిన తర్వాత, అలాగే 1956లో ఎప్పుడైతే తిరిగి మనం తెలంగాణతో కలిసి మనం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి. వాటన్నింటినీ విస్మరించి ఆనాడు 14లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి హైదరాబాద్ ఎలాగైతే ఈరోజు అన్యాయం అయిపోయి మనం రాయలసీమలో రోడ్డును పడినామో, తిరిగి అదే విధంగా మళ్ళీ ఏకపక్షంగా అన్నీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ప్రజల్లో వ్యతిరేకత రావడం, వాటన్నింటినీ నువ్వు పట్టించుకోలేదు. ఒక న్యాయవాదులుగా మేము ఇక్కడ 72 రోజుల పాటు ఇక్కడ ధర్నా చేసినాం. అయ్యా హైకోర్టు అన్న ఏర్పాటు చేయండి, లేదంటే మాకు ఇక్కడ ఒక రాయలసీమలో మనకి కంపల్సరీ మరి పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయండి, మరి సచివాలయం ఏర్పాటు చేయండి అడిగితే ఈవెన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళు చేసిన తప్పులకి భవిష్యత్తులో మరి ఎవరైతే ఇప్పుడు మేధావులు ఉండారో వాళ్ళు మౌనం వహిస్తే భావితరాలు మరి చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాష్ట్రం తిరిగి ముక్క చెక్కలైపోయి మరో ఉద్యమానికి నాంది పలికి, మరో రాయలసీమ ఉద్యమానికి మరి శ్రీకారం చుట్టే అవకాశాలు ఏర్పడతాయి. తక్షణమే ప్రజల యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకొని
పాలక ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తక్షణమే రాయలసీమకు కానీ ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కానీ అన్ని పార్టీలు బీజేపీ కానీ సిపిఐ సిపిఎం కానీ మళ్ళీ ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ కానీ ఈ పార్టీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని ఒక రాజకీయంగా కాకుండా సామాజిక దృక్పథంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచేకి మరి కలిసి ప్రభుత్వంతో ఒక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఈ రాష్ట్రం మరోసారి ముక్కలు కాకుండా ఉండాలంటే మరి మీరు పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మరి ఒక రాయలసీమకు అనుకూలమైనటువంటి ఉత్తర కోస్తా అభివృద్ధికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీరంతా కూడా ఏకపక్షంతో నిర్ణయాలు తీసుకోవాలని లేని పక్షంలో మీ అందరినీ ఈ యొక్క రోడ్డులో నిలదీసే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో వస్తాయని చెప్పి కూడా రాయలసీమ మా ప్రాంతమే కాదు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా మేమంతా కూడా ఉత్తేజపరిచి అభివృద్ధి వికేంద్రీకరణకి మరి అందరూ కూడా భాగస్వాములు చేసి మరి మీ పార్టీలని కలిగే విధంగా మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈరోజు మీడియా మూలకంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనమందరం కూడా 7-8 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేది సమైక్యంగా ఉండాలా, అందరం కూడా అయిపోకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా మన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు కడుపులో ఉన్న బిడ్డకాటి నుంచి పంట ముసలికి కూడా ఆ రోజు సమైక్యంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం. అయితే ఎందుకు ఆ రోజు మనం అంతగా ఉద్యమాలు చేసినాం, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎందుకు అంత స్పందించాల్సి వచ్చిందంటే నిజంగా ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతము మన నుంచి విడిపోతాందనే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ఎంత ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా మరి రాష్ట్రం అనేది విడిపోవడం జరిగింది. కానీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అంతా కూడా ఈరోజు ఒక పక్కపోగా మరి వెనకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఒక సైడ్ పోవడం జరిగింది. అయితే ఇట్లాంటి సందర్భంలో ఏదేమైనప్పటికీ కూడా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అయినా కూడా మరొకసారి విడిపోకుండా ప్రాంతీయవాదాలు ఉపప్రాంతీయవాదాలు అభివృద్ధి చెందకపోకుండా కులాలు మతాల ప్రకారంగా ఈ రాష్ట్రం మరొకసారి విడిపోకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఇట్లాంటి వేదికల ద్వారా ఈరోజు ప్రజలు చేయడం అవసరం ఎంతైనా. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. ఈ సంక్షేమ పథకాల్లో కూడా ఈరోజు రాష్ట్రం అందరికీ కూడా ఒకే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కాకోకుండా ముఖ్యంగా ప్రాంతాల వయసు కూడా ముఖ్యంగా అనంతపురం రాయలసీమ ఇట్లాంటి ప్రాంతాల్లో క్రైటీరియా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాని సడలించి ఇట్లాంటి వెనుకబడిన ప్రాంతాలకి ఉపశమనం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఒక లబ్ధిదారుడికి ఒకే అర్హత, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకే అర్హత అంటే అది సహేతుకంగా సమంజసంగా ఉండదు. కాబట్టి అక్కడ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో 1 ఎకరా భూమి కోట్లలో ఉంటుంది. అదే మన అనంతపురం జిల్లాలో ఇట్లాంటి చోట అయితే 10 ఎకరాలు ఉన్నా కూడా 5 లక్షలు కూడా చేయనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ లబ్ధిదారులకు కూడా నిజంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూడాల్సిన అంశంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఇందాక రమణ అన్న వీళ్ళందరూ చెప్పిన విధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రజలందరినీ కూడా సమైక్యంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అభివృద్ధి సాధన వికేంద్రీకరణ సమితి అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అన్ని ప్రాంతాలు సమానంగా అన్ని ప్రాంతాలు సమానంగా అన్ని ప్రాంతాలు సమానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా కృష్ణా బోర్డు రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 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 ఎయిమ్స్ అనంతపురంలో ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ అనంతపురంలో ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో సమానంగా అభివృద్ధి చేయాలి.
ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పరిపాలన వికేంద్రీకరణ